హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు 1988 సంవత్సరంలో బాక్సాఫీస్ని చెక్ చేసినటువంటి మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు 1988 సంవత్సరంలో జనవరి 14న సంక్రాంతి బరిలో మంచి దొంగ అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు కె రాఘవేంద్రరావు గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీలో హీరోయిన్లుగా విజయశాంతి, సుభాషిణి గారైతే నటివ్వడం జరిగింది. ఇక రెండవసారి కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు 1988 సంవత్సరంలో ఖైదీ నంబర్ 786 తో అయితే రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ సూపర్ హిట్ అయితే నిలిచాయి. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా రాజకోటి గారు సూపర్ హిట్ సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది ఖైదీ నంబర్ 786 కి. ఇక మూడవసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు 1988 సంవత్సరంలో మన టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టడం జరిగింది యమునికి మొగుడు అనే మూవీతో. ఈ మూవీ యొక్క దర్శకుడు రవిరాజా పిన్నిశెట్టి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మరొకసారి రాజకోటి గారు అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీలో రాధా, విజయశాంతులు మనకు హీరోయిన్లుగా అయితే నటివ్వడం జరిగింది. ఈ మూవీ యాక్షన్ అండ్ మాస్ కామెడీతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ గా తెలిసింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే కలెక్షన్ల పరంగా కూడా అద్దరగొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక నాలుగోసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు మరణ మృతంగం అనే మూవీ తెరవడం జరిగింది ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఒక రేంజ్ లో హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు ఇళయరాజా గారు అయితే అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇక ఐదవసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు తన 100వ చిత్రంగా త్రినేత్రుడు అనే మూవీ తెరవడం జరిగింది 1988 సంవత్సరంలో. ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. మొదటి వారం కలెక్షన్ల పరంగా ఈ మూవీ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశపరిచినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు ఏ కోదండరామరెడ్డి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఇక ఆరవసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు యుద్ధ భూమితో రావడం జరిగింది కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు మన మెగాస్టార్ గారికి. ఇక ఫైనల్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు 7వసారిగా 1988 సంవత్సరంలో రుద్రవీణ అనే మూవీ రావడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు కె బాలచంద్ర గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి తగ్గ మూవీ కాకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఒక రేంజ్ లో హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు ఇళయరాజా గారైతే అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినప్పటికీ కొన్ని అవార్డులను అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇలా మన మెగాస్టార్ చిరంజీవి గారు 1988 సంవత్సరంలో 7 సార్లు తన మూవీస్ అయితే రావడం జరిగింది. ఇందులో ఒక ఇండస్ట్రీ హిట్, 2 సూపర్ హిట్లు, అలాగే ఒక హిట్ మూవీ అయితే ఉంది. అలాగే 3 ఫ్లాప్ మూవీలు వచ్చినప్పటికీ మన మెగాస్టార్ చిరంజీవి గారు 1988 సంవత్సరంలో బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల పరంగా రఫ్ ఆడించాడని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా 1988 సంవత్సరంలో మీకు బాగా నచ్చినటువంటి మూవీ ఏదో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.